క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం తండ్రి. ప్రపంచాలను కలగచేసిన నీ మాటలు, సర్వశక్తి కలిగిన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు తండ్రి, మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగించే మాటలు తండ్రి, మమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు కనుక మేము శ్రద్ధ కలిగి ఆ మాటల వైపు మనసు నుంచి జాగ్రత్తగా నీ మాటలను వెతికే వారిగా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా తృష్టకొనొచ్చినదో నీ మాటల కొరకు మేము అలా తృష్టకొనున్నట్లుగా సహాయం చేయమని తండ్రి, అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చివేయక ప్రతి మాటలోనూ జీవము, ఆత్మ దాగి ఉన్నదని, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నిత్య జీవం ఎక్కడో లేదు కానీ లేఖనములు ఎందే నిత్య జీవం ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నట్టు అట్టి లేఖనములను, జీవము గల మాటలను ధ్యానిస్తుండగా మా అందరికి నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని, ప్రతి మాటను పరిశీలించి చూసి నేర్చుకునే మంచి మనస్సాక్షి బిడ్డలకు నాకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడమని, ఏ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో ఆయా బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచి, స్థిరపరిచి, ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన రీతిగా సిద్ధపరచుకొని ఘనత పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న అంశము ద్వారా మరి దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు మనం నేర్చుకొని, తెలుసుకొని, పరిశీలించి దేవునికి ఇష్టమైన రీతిగా మనల్ని మనం సరిచేసుకుని మన బ్రతుకులను ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా, ఆయన యందు ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా మనం సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏమిటంటే, దేవుని ఆస్తి ఏది? దేవుని ఆస్తి ఏది అన్న అంశం ద్వారా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆస్తి ఏది అన్న అంశం ద్వారా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పేరిట చాలా మంది ఏం చేస్తారంటే, సొమ్మును కూడబెట్టి, దేవుని పేరిట సొమ్మును కూడబెట్టి జనం ఏం చేస్తారంటే దేవుని ఆస్తి అని చెప్పుకుంటా ఉంటారు. దేవుని పేరిట కొంత సొమ్మును దాచి కూడబెట్టి ఇదే దేవుని ఆస్తి అని అంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో దేవుని కొరకు డబ్బును, కొంత సొమ్మును కూడబెట్టి స్థలాలు కానీ లేక పంట పొలాలు కానీ కొనేసి ఇవి దేవుని మాన్యము, దేవుని ఆస్తి, దేవుని సొత్తు అంటా ఉంటారు. ఇంకా చూస్తే దేవుని ఆస్తులు అంటే ఇంకొంతమంది బంగారము లేదా ఇతర సొమ్ములను దేవుని ఆస్తి అంటారు.
దేవుని ఆస్తి అంటే ఆ నగలో ఆ బంగారము, అలంకరింపబడిన బంగారము, లేదా కొంత స్థలమో లేకపోతే కొంత సొమ్ము, ఇలా చూసినప్పుడు ఇది దేవుని ఆస్తి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సొత్తు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకీ దేవుని ఆస్తి అంటే మనుషుల జ్ఞానానికి అందనిది అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని ఆస్తి అంటే చాలా సింపుల్గా ఈ లోకంలో మనుషులు ఏమనుకుంటున్నారంటే కూడబెట్టిన సొమ్ము అనుకుంటున్నారు, లేకపోతే ఆ సొమ్ముతో కొన్న స్థలం అనుకుంటున్నారు, లేదా ఇంకేమనుకుంటున్నారంటే ఆ బంగారపు లేదా ఆభరణాలు, అలంకరించబడిన ఆభరణాలు అనుకుంటున్నారు. ఇంకా చూసినట్లయితే ఇంకా ఆ బ్యాంకు బ్యాలెన్స్ అనుకుంటున్నారు. ఇదే దేవుని ఆస్తి అనుకుంటున్నారు. దేవుడు సర్వ సృష్టికర్త అన్న సంగతి మర్చిపోయారు. సర్వాన్ని సృజించినవాడు, సమస్తాన్ని సృజించినవాడు మనుషులు తయారు చేసుకున్న సొమ్ముతో లేదా డబ్బులు ప్రింట్ చేసుకున్న తెల్ల కాగితాలతో ఆయన అది ఆస్తి అని ఎప్పుడు చెప్పినట్టుగా కానీ, అదే ఆయన సొత్తు అని చెప్పినట్టుగా కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే దేవుని ఆస్తి అంటే అది మరొకటి. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే దేవుని ఆస్తి అంటే మనుషుల అవసరాల కొరకు నిర్మించబడ్డ, తయారు చేసుకున్న చిత్తు కాగితాలైన డబ్బులు అంటున్నారే, అవి ఈ ప్రభుత్వం ఉంటేనేమో ఉంటాయి, మరొక ప్రభుత్వం వస్తేనేమో ఈ కాగితాలను మళ్ళీ అడ్రస్ లేకుండా మార్చేసే పరిస్థితి. చూసారు కదా, ఇంతకు ముందు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, ఇప్పుడు వాటిని తీసేశారు. అంతకుముందు రూపాయి నోట్లు ఉండేవి, అవి ఇప్పుడు కంటికి కనపడటం లేదు. అంతకుముందు 5 రూపాయలు 2 రూపాయలు ఉండేవి, అవి కంటికి కనపడటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలు మారిన కొద్దీ ఆ నోట్లను మార్చేస్తున్నారు, ఆ డబ్బును మార్చేస్తున్నారు. అవి దేవుని సొత్తు అని అనుకుంటున్నారు మనుషులు. దేవుని సొత్తు అని అనుకుంటున్నారు. మనుషులు తయారు చేసి సొమ్ము, ఇది డబ్బు, ఇది ఆస్తి అనుకుంటున్నది దేవుని సొత్తు అనుకుంటున్నారు. మనుషుల పాదాల కింద ఉంచిన బంగారాన్ని జాగ్రత్తగా వినాలి. మనుషుల పాదాల కింద చెప్పానా? ఎక్కడుందన్నమాట? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందామా? 7వ వచనం చదువుదాం, మనకు అర్థమైపోతుంది. నీవు దేవదూతల కంటే వాణిని, అంటే నా మనుషుణ్ణి, 6వ వచనం చదువుతున్నాను, మీరు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువగా వాణ్ణి చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అన్న మాటను చూస్తున్నావు. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వాని లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదని దేవుడు మనుషునికి ఇచ్చిన గొప్ప సందేశం. అంటే మనిషి పాదాల కింద ఉన్న బంగారాన్ని నువ్వు ఆభరణాలుగా తయారు చేసుకుని ఇది దేవుని సొత్తు అంటున్నావు. అది బాగా ఆలోచించండి. మనిషి పాదాల కింద సమస్తమును ఉంచేటట దేవుడు, సమస్తమును లోపరిచేటట్టుగా చేశాడట. సమస్త సృష్టి మీద అధికారివై ఏలుము అని చెప్పిన మనిషిని ఈరోజు మనిషి దేవుణ్ణి ఏం చేశాడంటే ఒక బొమ్మలా తయారు చేశాడు, ఆభరణాలు తగిలిస్తున్నాడు,
ఇదే దేవుని సొత్తు అంటున్నాడు. ఒక స్థలం కొంటున్నాడు, లేదా ఒక పొలం కొంటున్నాడు, ఇదే దేవుని సొత్తు అంటున్నాడు. చివరికి వచ్చేసరికి దేవుని సొమ్ము, దేవుని ఆస్తి అని చెప్పేసుకునే పరిస్థితికి వచ్చేసారు. నిజానికి ఏది దేవుని ఆస్తి? ఈ సొమ్మ మనుషులు తయారు చేసిన సొమ్మ, మనుషుని పాదాల కింద ఉంచబడిన బంగారమా? ఏది? లేకపోతే మనుషుని కొరకు నిర్మించబడ్డ వస్త్రాల, లేకపోతే సమస్త భూమికి అవండి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, పాదపీఠం అని చెబుతున్న దేవుడు ఆ భూమిలో ఉన్న కొంచెం స్థలం కొనుక్కొని ఆ పాదపీఠం ఏమంటారండి, ఆ పాదపీఠము కింద ఉన్న స్థలములో, భూమిలో కొంచెం స్థలం కొనుక్కొని ఇది దేవుని ఆస్తి, దేవుని మాన్యం అని చెప్పుకుంటున్నారు. దేవుని ఆస్తి, దేవుని మాన్యం, దేవుని సొత్తు అని చెప్పుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా చేతి పని, భూమి నా చేతి పని అంటున్నాడు. నేను చేసిన పని అది. ఈ సర్వ సృష్టిని నేను మాట చేత సృష్టించాను. ఈ సర్వ సృష్టిని మాట చేత నేను సృజించానంటున్నాడు. చూడండి ఒకసారి, అది కీర్తనల గ్రంథం, బైబిల్ ఉన్న వాటి కీర్తనల గ్రంథము 148 అధ్యాయము, 148 అధ్యాయము 1 నుండి నేను చదువుతాను. చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఆకాశంలో కొన్ని వాసులు ఉన్నాయట, నివాసాలు ఉన్నాయట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత నక్షత్రాలు, ఇవన్నీ ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయనే. ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఎందుకు ఎందుకు అనంటే 4వ వచనం చూద్దాం ఇప్పుడు. పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, జలములు పుట్టిని, సర్వ సృష్టి కలిగింది. ఈ సర్వ సృష్టిని ఆయన మాట చేత సృష్టిస్తే, ఈ సర్వ భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును మాట చేత సృష్టిస్తే, మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన చేతి పనైన ఆకాశమును, భూమిని, దాంట్లో ఉన్న వాటిని మనిషి దేవునికి ఆస్తి అని చెప్పుకుంటున్నాడు. అది సంగతి. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఆస్తి, ఇది దేవుని ఆస్తి అంటున్నాడు. అసలు దేవుని ఆస్తి ఏది? దేవుని సొత్తు ఏంటి? మనిషికి అర్థం కావటం లేదు. ఏదో బంగారపు ఆభరణాలు, ఇది దేవుని సొత్తు. ఏదో కొంత స్థలం, ఇది దేవుని సొత్తు. ఏదో కాంక్రీట్ తోటి ఒక మండపం కట్టావా, అది దేవుని సొత్తు అంటున్నావు. మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు. అండ్ 1.5 పెట్టి కొత్తగూడెంలో CSI చర్చి కట్టి అది దేవుని సొత్త. గోడలు కడితే గోడలే కట్టావు నువ్వు, దేవుని ఆస్తి అది. 1.5 పెట్టి కట్టావా, 2 కోట్లు పెట్టి కట్టావా, అది దేవుని సొత్త, దేవుని ఆస్తి. ఎలా ఉందో చూడండి ఒకసారి. చివరికి దేవుడిని కూడా మనిషిలా ఉంటాడేమో అని అనుకుంటున్నారే తప్ప అసలు దేవుని ఆస్తి ఏంటి, దేవుడు కోరుకుంటున్నది ఏంటో గ్రహించలేని పరిస్థితికి వచ్చారు. అందుకే కీర్తనల గ్రంథం ఇంకో మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 115 అధ్యాయం, కీర్తనల గ్రంథం 115 అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. 115 అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అన్నాడు.
ఆకాశములు యెహోవా వశము, భూమిని నరులకిచ్చి, నరుల కోసం ఇచ్చిడట, నరులు నివాసంగా ఉండటానికి ఇచ్చేసాడట. అర్థమవుతుందా? భూమిని నరులు నివాసంగా ఉండటానికి ఆయన సృష్టించి ఇస్తే, ఆ భూమిని దేవుని మాన్యము, భూమి దేవుని ఆస్తి, దేవుని సొత్తు అంటున్నారు. దేవుడు భూమిని స్థిరపరిచి, సిద్ధపరిచి, మంచిదిగా అని ఉంది అని గుర్తించి మనుషులకు ఇచ్చాడు. దాన్ని స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. అవునా? ఇది మంచిదా కాదా అని మరొకసారి పరిశీలించాడు, పరీక్షించాడు. ఆ తర్వాత అది గుర్తించిన తర్వాత దేవుడు మనుషులకి ఇచ్చాడు. ఇది దేవుని సొత్తు. అది మనుషుల నివాసం కదా. ఇక భూమి మీద ఏముంది? అది భూమి దేవుని మనుషులకి ఇచ్చేసాడు. ఇక భూమి మీద ఆ భూమే దేవుని సొత్తు, దేవుని ఆస్తి అనుకుంటున్నావేంటి? చాలా మందికి దేవుని స్థితిగతులు ఏంటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసారు. దేవుని స్థితిగతులు ఏంటో అసలు అర్థం కావట్లేదు. అందుకే గాలి, నీరు, మొక్క, జీవి అన్ని దేవుడు మనకిచ్చినవే కదా భూమి మీద. ఇవి దేవుడి సొత్తు. వాటిని అనుభవించు, నీ ఆహారంగా ఉంచుకో. నీకు ఎప్పుడు ఆహారంగా ఆకలి అయితే అప్పుడు వాటిని తిను. వాటి ఫలాలు, చెట్ల ఫలాలు నీకోసమే. మాంసం తింటావా తిను, చేపను తింటావా తిను, ఇవన్నీ నీకోసమే, అనుభవించు, తిను అని దేవుడిస్తే దేవుని సొత్తట. కొంతమంది కొన్ని చోట్ల మేకపోతులు దేవుని సొత్తట. మేకలు దేవుని సొత్తు, కోళ్ళు దేవుని సొత్తు. ఎందుకంటే ఆయనకు బలి ఇవ్వటానికంటే ఇచ్చే స్థితిగతులకు వచ్చేసారు. అంటే దేవుణ్ణి ఒక ఏమంటారండి, తెలివి లేనివాడు అని అనుకుంటున్నారు. లేదా దేవుడు ఏది ఆశిస్తున్నాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. దేవుడు ఎలా ఉంటాడు, ఏం ఆశిస్తున్నాడు, ఏంటి ఆయన సొత్తు, ఏంటి ఆయన ఆస్తి అనేది తెలుసుకునే పరిస్థితులు లేదు. మేకల కోళ్ళు కోరుకుంటాడట దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మేకల కోళ్ళు కోరుకుంటాడు దేవుడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, నువ్వు కోరుకోవటం లేదు, అది కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. బలులు కాదు దేవునికి ఇష్టం, బలిలిచ్చే మేకలు కాదు దేవునికి ఇష్టం. దేవుని సొత్తు అంటే, దేవుని ఆస్తి అంటే ఏంటంటే, చివరికి దేవుని మనసేంటో అర్థం చేసుకోలేని క్రైస్తవులుగా ఉన్నారు. చాలా మంది దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరలా దేవుని పేరిట కూడబెట్టాం, దేవుని ఆస్తి అని వేస్తాంటారు. మరలా ఏమంటారు తెలుసా? మేము దేవుని పేరిట అండి ఇదంతా కూడబెట్టాము. చూసారు కదా మీకు, ఆ డొనేషన్స్ అడిగి, అక్కడ అడిగి, ఎక్కడ అడిగి ఆస్తి పెంచేస్తున్నారు, డబ్బులు పెంచుతున్నారు, కానీ దేవుని ఆస్తి అది అనుకుంటున్నారు, కానీ దేవుని ఆస్తి ఏదో తెలియలేని పరిస్థితికి వచ్చింది అండి. అక్కడ డొనేషన్లు అడిగేసి దేవుని పేరిట ఏం చేస్తున్నారట, డొనేషన్లు అడిగేస్తున్నారు. మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. డొనేషన్లు అడిగి దేవుని ఆస్తియా? డొనేషన్లు అడిగి చర్చి కట్టావా? అది దేవుని ఆస్తియా? చూడండి ఒకసారి. అలాంటి మనుషుల మధ్య, అలాంటి క్రైస్తవ్యం అంటే దేవుని గురించి తెలియని క్రైస్తవుల మధ్య మనం జీవిస్తున్నాం. మనకిచ్చాడు కనుక మనం అనుభవిస్తున్నాం భూమిని, అది మనదే. మరలా కోరుకునే, మనకి ఇచ్చిన దాన్ని మరలా కోరుకునే దేవుడు కాదు.
ఆ స్థలమో లేకపోతే ఆ పొలమో, ఆ డబ్బులు నీ కోసం, నీ అవసరాల కోసం నువ్వు తయారు చేసుకున్నావు, మనిషి తయారు చేసుకున్నాడు. అది దేవుని సొత్తు కాదు, దేవుని సొత్తు కాదు, అది దేవుని ఆస్తి కాదు. అది భూమి ఆకాశాలు అవి మన కోసం ఇచ్చాడు, మనం అనుభవించమని ఇచ్చాడు, మనదే కాబట్టి మళ్ళీ ఇచ్చిన దేవుడు మళ్ళీ ఎట్ట కోరుకుంటాడు? ఎలా అయిపోయారంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మనం దేవునికి ఏమి ఇవ్వగలమో కూడా తెలియని అధ్వన్న స్థితికి వెళ్ళిపోయారు. అందుకే చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఏం చేస్తున్నాడట? అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆయన సృష్టించిన వాడు, ఆయన కుమారుడే, కుమార్తెలే, ఆయన పిల్లలే. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. అంటే మనుషులు కష్టపడి సంపాదించి, చేతులతో కష్టపడి సంపాదించింది ఏదో దేవునికి ఇస్తే ఇది దేవుని ఆస్తి, కూడబెడితే ఇది దేవుని ఆస్తి. బంగారం ఇస్తే, చాలా మంది ఉన్నారండి బంగారం ఇస్తే ఇది దేవుని సొత్తు అంటారని. దేవుని ఆస్తి, దేవుని ఆస్తి అంటున్నారు. ఇక అమ్మటనే మనుషుల చేతులతో కష్టార్జితముతో సేవింపబడు వాడు కాదు, ఆయనే సమస్తమును దయచేవాడు కదా. మళ్ళీ ఆయన ఎందుకు నా ఆస్తి కూడబెట్టు, నా ఆస్తి కూడబెట్టని ఎందుకు అంటాడు? ఇది నా ఆస్తి అని ఎందుకు అంటాడు? భూమిని ఆయనే ఇచ్చాడు కదా, ఆకాశం ఆయనే ఇచ్చాడు కదా, సర్వ సృష్టిని ఆయనే సృజించాడు కదా. మేకని, కుక్కని, ప్రతి జంతువుని, ప్రతి జీవరాశిని, 84 లక్షల జీవరాశులు ఉన్నాయట, జాతులు ఉన్నాయట, జీవరాశుల జాతులు భూమి మీద. ఇవన్నీ తెలుసుకున్నవే, శాస్త్రవేత్తలు తెలుసుకున్నవే. 84 లక్షల జాతుల జీవరాశులు భూమి మీద ఉంటే ఇవన్నీ మనిషికి ఇచ్చేసి నీది, నీ సొత్తు నాయన అంటే మళ్ళీ వాటిలో నుండి తీసి దేవుడికి ఇస్తున్నారు. ఇది నీ ఆస్తి, ఇది నీ సొత్తు అంటున్నది. నీకిచ్చిన నాయన, నీ సొత్తు అది. లేదు ఇది నేను నీకు రిటర్న్ ఇస్తాను, ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకునే దేవుడు అనుకుంటున్నారు వీళ్ళు. ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకుంటాడా? దేవుని సొత్తు అంటే ఎలా ఉన్నారంటే తెలియని పరిస్థితికి వచ్చేసారు. చూద్దాం ఇంకా యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం చాలా సార్లు చదువుకున్నమాట. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మీరు ఏం అనుకుంటున్నారో అది నేను అనుకునేది కాదు నాయన. మీరు ఏం ఊహించుకుంటున్నారో అది నేను అనుకునేది కాదు. నేను అనుకున్న ఆస్తి వేరు, నువ్వు అనుకుంటున్న ఆస్తి వేరు. నేనేమనుకుంటున్నానో, ఏమి కోరుకుంటున్నా అది చెయ్యకుండా నువ్వేదో కోరుకొని, నువ్వేదో అనుకొని అది దేవునికి అని అనుకుంటే ఎట్లా? కయ్యేనులాగా, హేబేలులాగా సజీవమైన బలిగా కావాలని కోరుకున్నాడు. సజీవమైన బలిగా కావాలని కోరుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 మనల్ని సజీవమైన బలిగా. హేబేలు తెలుసుకున్నాడు, కయ్యేను తెలుసుకోలేకపోయాడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, ఎలా కోరుకుంటున్నాడో తెలుసుకోలేకపోయారు. అందుకే నా తలంపులు నీ తలంపులు నువ్వు ఊహించుకున్నవి కావయి.
ఆకాశమునకు వెంటనే నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు 9వ వచనం. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇద్దరు ఈక్వల్గా లేము మనము. నా ఆలోచన బైబిల్ చదివేటప్పుడు మనకు నచ్చినట్టు చదువుకోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను. అందుకే బైబిల్ చదివేటప్పుడు మనకు నచ్చినట్టు చదువుకుంటూ పోతా ఉంటారు చాలామంది పాస్టర్లు. నాకు నచ్చినట్టు నేను చదువుకుంటూ పోతానని. అందుట్లో అర్థం ఒకటి ఉంటే వీళ్ళు చెప్పేది ఒకటి. ఎందుకంటే దేవుని మనసు ఎరగాలంటే దేవునికి నచ్చినట్టు చదువుకోవాలి, చదవాలి బైబిల్. అందుకే మనుషుల ఆలోచనలు ఎప్పుడు దేవుని ఆలోచనలు ఒకటి కావు. మనుషుల తలంపులు, మార్గములు ఎప్పుడు కూడా దేవుని మార్గములు వంటివి అస్సలు కావు. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, ఏది దేవుడు ఆస్తి అని ఆయన చెప్పుకుంటున్నాడో అది మనకు అర్థమవుతుంది. అంతేగాని మనం ఊహించుకుని ఇది దేవునికి ఆపాదించుదామంటే ఎప్పటికీ కూడా తప్పు చేసిన వారమే అవుతాం. అసలు దేవుని ఆస్తి అని దేనిని చూసి దేవుడు ఇది నా ఆస్తి అన్నాడు అన్నది తెలుసుకోవాలి. చూద్దాం ఒకసారి. పరలోకం దేవుని ఆస్తి అంటారు చాలా మంది. నాకు కూడా తెలుసు, ఎవరో 2-3 అన్నారు దేవుని ఆస్తి అంటే ఏంటో కాదండి పరలోకం అండి అన్నారు. నేను నిజమే అనుకున్నాను. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. పరలోకం దేవుని ఆస్తియా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకం పుట్టినది మొదలుకొని, లోకం ఎప్పుడైతే ప్రారంభించడం మొదలు పెట్టాడో అప్పుడే పరలోకాన్ని నిర్మించేశాడట. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. ఎవరి కోసమే పరలోకం? తండ్రి ఆస్తియా, దేవుడు ఆస్తియా? పరలోకం. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. మీ కొరకయ్యా పరలోకము. దేవుని ఆస్తి కాదది. పరలోకం దేవుని ఆస్తియా? దేవుని నివాసమా? పరలోకం దేవుని నివాసమా? అది మీ కొరకు తయారు చేసాడు. మీరు వచ్చే వరకు ఆయన అక్కడ ఉంటాడు, మీరు వచ్చిన తర్వాత మీతో కలిసి ఉంటాడు. అది తండ్రి అయిన దేవుని సంకల్పం. మీరు ఆయన పిల్లలు, ఆయన తండ్రి. అందుకే ఆయన ప్రేమ వ్యక్తం చేయడానికి మీ కొరకు లోకం పుట్టని మొదలుకొని అప్పుడే తయారు చేశాడంటే పరలోకం మీ కొరకు, దేవుని పిల్లల కొరకు. మీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని దేవుని ఆస్తి అనుకుంటున్నావేంటి? మనుషుల కొరకు తయారు చేస్తే. స్వర్గం ఎవరి కోసం అనుకుంటున్నావు? మనుషుల కొరకే, దేవుని కొరకు కాదు, ఆయన పిల్లల కొరకు. మన కొరకు పరలోకం సిద్ధపరిచాడు. మరి ఇంకా దేవుని ఆస్తి ఏంటి? ఇంకెక్కడుంది దేవుని ఆస్తి? పరలోకమా? ఆయన ఉండే నివాస పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తామా? ఆ పరలోకం కూడా మన కోసమేనంట. ఆయన ఉండే నివాస స్థలం కూడా మన కోసమేనంటుండ. మరి ఇంకా దేవుని ఆస్తి ఏముంది? ఇంకేంటి అని అంటే అప్పుడు చెప్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనములో నా ఆస్తి ఏంటో చెప్తున్నాడు. చూడండి, దేవుని ఆస్తి 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అన్నట్టు. సాంపాద్యం అంటే ఏంటో ఆస్తి. నాకు ఆస్తి ఎగుదురు అన్నాడు. కింద వచనంలో ఏమన్నాడో తెలుసా? భూమిని ఇస్తావేమో, భూమి నాదే కదా, ఆకాశం నాదే కదా, అవి కాదు, నీవు నా ఆస్తి. ఇశ్రాయేలుని చూసి
ఇశ్రాయేలీల జనాంగాన్ని చూసి ఎవరు ఆస్తి? నా స్వకీయ సాంపాద్యమగుదురు, మీరే నా ఆస్తి అన్నాడు. అంటే దేవుని ఆస్తి భూములు, మాన్యాలు, డబ్బులు, బంగారం, లేదా పెద్ద పెద్ద చర్చీలు కాదనమాట. గుడులు, గోపురాలు, లేదా ఇవి కాదనమాట. ఆస్తి, దేవునికి నచ్చే ఆస్తి ఏంటంటే మనుషులే. ఆయనే చెప్తున్నాడు, అబ్రహాము అబ్రహాముకు ఆస్తి ఉందా? ఉంది. అబ్రహాము నా ఆస్తి అన్నాడు. దేవుడు భూమి మీద ధనవంతుడిగా దేవుడు నిర్మించాడట, తయారు చేశాడట అబ్రహాముని. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి ఒక దేశాన్నే ఇచ్చేసాడట అబ్రహాము. ఆస్తికి కర్తగా నియమించాడట. ఈయనేమో ఆస్తిని ఇచ్చి, బంగారాన్ని ఇచ్చి ధనవంతునిగా దేవుడు దీవిస్తే, దేవుని ఆస్తి ఏంటంటే నాకు అబ్రహామే చాలు అంటున్నాడు. అబ్రహామే నా ఆస్తి. అబ్రహామే నా ఆస్తి. ఎంతమంది ఉన్నా సరే నాకు అబ్రహామే ఆస్తి. ఎందుకనంటే హెబ్రీలకు రాసిన పత్రికలో మంచి మాట రాయబడింది ఒక చోట, చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు దేవుడు ఆస్తి అంటున్నాడో చూద్దాం ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ఆ ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏది ఇచ్చాడో దేవుడు అది నిజం కాదని నమ్మేశారట. దేవుడు ధనవంతుని చేస్తే, బాగా వినాలి, దేవుడు అబ్రహాముని ధనవంతుని చేసి ఒక దేశాన్ని ఇస్తే గుడారాల్లో నివసించి ఇది నిజం కాదు, ఇది శాశ్వతం కాదు అనుకున్నాడట అబ్రహాం అక్కడే అనుకున్నాడా? యాకోబు అలాగే అనుకున్నాడట, ఇస్సాకు అలాగనే అనుకున్నాడట. ఇంకేమన్నాడు? 10వ వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసిండెను. అబ్రహాము ఎదురు చూసింది దేనికోసం అంటే పరలోకం కోసమట. అది నిజం అనుకున్నాడట. మనుషుడు ఏమనుకుంటున్నాడు? దేవుని ఆస్తి అంటే గొప్ప ధనవంతుడు. దేవునికి ఆస్తి ఏంటో తెలుసా? అబ్రహామే. మనిషి అనుకుంటున్నాడు ఈ లోకంలో ఆస్తులు ఉంటే అది గొప్పది అనుకుంటున్నాడు. కానీ అబ్రహాం ఏమనుకున్నాడు? పరలోకం ఉంటే అది గొప్పది అనుకున్నాడు. అందుకే 16వ వచనంలో వారి గురించి చెబుతూ నేను అస్సలు సిగ్గుపడను అన్నాడు దేవుడు. వారి గురించి చెప్పటానికి నాకు అస్సలు సిగ్గుపడను అన్నాడు. చూడండి ఒకసారి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అంటే పరలోకమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును పరలోకమును సిద్ధపరిచున్నాడు. అది వాళ్ళే నా ఆస్తి. చూసారా? అబ్రహాముకు ఆస్తి ఇస్తే, ధనవంతుని చేస్తే, ఒక దేశాన్ని ఇస్తే, ఏనేమో గుడారాల్లో నివసించాడు. అది నిజం కాదని నమ్మాడు. దేవుడేమో ఏమనుకున్నాడో తెలుసా? అబ్రహాము అలా బ్రతికాడు కనుక అబ్రహామే నా ఆస్తి అని అంటున్నాడు. అబ్రహామే నా స్వాస్థ్యం. చూసారా? అబ్రహాము నీవే నా ఆస్తి అన్నాడు. ఎంతమంది ఉన్నా ఆయన సంతానం ద్వారా మాత్రమే రావాలని కోరుకున్నాడు. చూసారు? మళ్ళీ నువ్వు నా ఆస్తివయ్యా, నువ్వు నా ఆస్తివి, నీ ద్వారానే నాకు పిల్లలు కావాలన్నాడు. చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం నుండి చదువుతాను. చూడండి. 1 నుండి చదివితే ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది.
యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని చెప్పించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అని అనగా అన్నమాట చూస్తాం. నీ ద్వారా పిల్లలు కావాలంటున్నాడు చూసారా. అబ్రహాము సంతానము నిజమా? ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు ఎవరు సంతానమో తెలుసా? అబ్రహాము సంతానం. మేము దేవుని పిల్లలమని చెప్పుకున్న ప్రతివాడు, మేము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ప్రతివాడు అబ్రహాము సంతానమే. ఎందుకంటే వాగ్దానం చేశాడు. అబ్రహాంని ఆస్తిగా అనుకున్నాడు కనుక ఆయన ద్వారానే పిల్లలు అనుకుంటున్నాడు. చూడండి ఒకసారి, ఆ మాట అన్నాడో లేదో చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుదామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27, 29 వరకు చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తులో బాప్తిసం పొందిన వారైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులు. అక్కడ ఇచ్చిన వాగ్దానము ఇక్కడ నెరవేర్చాడు దేవుడు. అర్థమైందా? అబ్రహాము ఆస్తి, దేవుని ఆస్తి ఏంటి? అబ్రహాము నుండి మనం కూడా దేవుని ఆస్తి అయిపోయామంట. అది చెప్తున్నాడు. మనము ఆయనకు పిల్లలు అయితే మనం కూడా ఆయన ఆస్తియే. అర్థమైంది? మనం అనుకుంటాం దేవుని ఆస్తి అంటే కట్టిన గోడలు, స్థలాలు, పొలాలు, బంగారం, వెండి, కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇవన్నీ అనుకుంటున్నాం ఆ దేవుని ఆస్తి అంటే. ఇది ఆ దేవుని సొత్తు అంటే, దేవుని మాన్యం అంటే. నువ్వేనయ్యా దేవుని ఆస్తి. మనమే దేవుని ఆస్తి. మనము దేవుని సొత్తు, మనమే దేవుని ఆస్తి. ఇది మర్చిపోయి మన కోసం దేవుడిస్తే మన పాదాల కింద ఉంచిన బంగారాన్ని దేవుని ఆస్తి అనుకుంటున్నావే. నువ్వే కావాలి దేవునికి, నువ్వే దేవుని ఆస్తి. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం మళ్ళా వివరిస్తున్నాడు. మనకు అర్థం కావాలని, తెలియాలని చెబుతున్నాడు, వివరణ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 29వ వచనం. నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించి నీ స్వాస్థ్యమును నీ ప్రజలను నీ వీరే అన్నాడు. నీ ఆస్తి నీ ప్రజలు వీరే, నీ ఆస్తి వీళ్ళే. ఏమండి? నీ స్వాస్థ్యము ఈ ప్రజలే, ఇజ్రాయేలీలే నీ ఆస్తి. సముద్రము దాటించావు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపి 6 నెలలు నడిపించావు కదా. ఆకాశం నుండి మన్నాను కురిపించావు కదా, బండ నుండి నీళ్లు రప్పించావు కదా, పూరేళ్ళను తినిపించావు కదా. ఇదే కదా నీ ఆస్తి, వీళ్ళే కదా. నీ స్వాస్థ్యం ఇదే కదా అని చెబుతున్నాడు. దేవుని ఆస్తి అంటే మందసమో లేకపోతే ఆ రాతి పలకలో అనుకోబాగండి. దేవుని ఆస్తి అంటే సొలొమోను కట్టిన మందిరం అనుకుంటున్నారు. దేవుని ఆస్తి అంటే యెరూషలేములో ఉన్న ఆ పడగొట్టిన గోడలు అనుకుంటున్నారు చాలా మంది. దేవుని ఆస్తి అంటే నువ్వే. అక్కడ దాకా వెళ్ళద్దు, నువ్వే ఆస్తి, నువ్వే.
పడిపోయిన గోడలు చూసి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావేంటి? దేవుడు తిరిగిన చోటు, దేవుడు నడిచిన ప్రదేశం అనుకుంటున్నావేంటి? అసలు నీతోనే ఉన్నాడు, నువ్వే ఆయన ఆస్తి. అయితే కీర్తనల గ్రంథం 135 అధ్యాయం, కీర్తనల గ్రంథం 135 అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, 135 అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 135 అధ్యాయము 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను అన్నాడు. ఇక్కడ తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడట. యాకోబు అంటేనే ఇశ్రాయేలు. ధనం అనుకుంటున్నావా, బంగారం అనుకుంటున్నావా? ఆ బంగారం కూడా మనుషులేనంటే అది చెప్తున్నాడు. ఆస్తి అంటే మనుషులే, బంగారం కూడా మనుషులే. దేవునికి బంగారం నా బంగారం అంటారే కదా చిన్నపిల్లల్ని ఎత్తుకొని. ఇక్కడ బంగారం ఎవరు? మనమే. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, ధనము కదా, మనమే ఆయన విలువైన సొత్తు కదా, విలువైన ఆస్తి కదా. మనమేమనుకుంటామంటే పెద్ద పెద్ద నోట్లు అంటారు. ఇప్పుడు ఆ మధ్య 2000 నోట్లు, 500 నోట్లు ఇప్పుడు వచ్చినాయి అండి. 2000 నోట్లు పెద్ద పెద్దగా ఉన్నాయని దాన్ని తీసేది. ఇప్పుడు 500 నోట్లు. వీటి మీద గాంధీ బొమ్మ, గ్రద్ద బొమ్మ, రకరకాల డబ్బుల పైన బొమ్మలు వేసేస్తారు. ఈ బొమ్మలు వేసిన ఈ నోట్లో ఒకనాటికి మళ్ళీ ఈ పని చెయ్యవు అని చెప్పేసేసరికి మళ్ళీ లబో దిబోం అనుకుంటూ బ్యాంకుల చుట్టూ తిరగటమే. ఎందుకనంటే మనుషులు తయారు చేశారు కదా. ఇది దేవుని ఆస్తి అనుకుంటున్నాం. ఒకసారి ఆలోచించుకో. దేవుని ఆస్తి అంటే మనం, దేవుని పిల్లలమైన మనమే, దేవుని సొత్తు మనమే. మనమే దేవుని కొరకు బ్రతకవలసిన వారం. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 100వ కీర్తన 3వ వచనం చాలా సార్లు చదువుకున్నాం, మళ్ళా గుర్తు చేయాలి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను. మన ఆస్తి, మనం ఆయన ఆస్తి అట. ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అది మనమే ఆయన ఆస్తి. మనల్ని సృష్టించిన వాడు ఆయనే అండి. వాటికన్ సిటీలో ఉన్న చర్చిలో ఏమైందో తెలుసా? ముందు ట్రస్ట్కి ఎంత డబ్బు అని ఉంటుంది, సందాలు తీస్తారు, డొనేషన్స్, లేదా ఆ మందిరానికి వెళ్ళే డబ్బులు. ఆ ధనము ఆ రోమన్ కేథలిక్ సంబంధించిన ఆ చర్చీల కొరకు కొంత అమౌంట్ తీస్తారు, అవి కేటాయిస్తారు. ముందు రాబడి అంతటిలో ముందు అక్కడ ఉన్న వాటికి తీసి మిగతా వాటికి పంచుతూ ఉంటారు. తిరుపతిలో కూడా అంతే. ఎంత డబ్బు వస్తుందో ముందు అక్కడున్న అవసరాలకు తీర్చి వాటికి సంబంధించిన మందిరాలకు లేదా గుళ్ళకు కేటాయిస్తూ ఉంటారు. ఇది ట్రస్ట్ అంటారు. ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. కానీ మనకే ఏదైతే తెలుసా, మనమే ఒక ట్రస్ట్ అని అనుకుంటున్నాడు దేవుడు. మన ద్వారానే గొప్ప కార్యాలు చేయాలని నా పిల్లలు అనుకుంటున్నాడు. మనమే ఆస్తి అనుకుంటున్నాడు, మనమే ధనం అనుకుంటున్నాడు, మనమే శాశ్వతం అనుకుంటున్నాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవారెవరు? ఎంతమంది చేరుకోగలరు చివరికి? ఆయన ఆస్తిగా, ఆయన వారసులుగా, ఆయన సొత్తుగా ఆయన దగ్గరికి సమస్తమును విడిచి ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఎవరు? ఎంతమంది ఉన్నారు? లోకం పైన ఆశలు పెట్టుకొని లోకాశల్లో జీవిస్తున్నారే తప్ప నేనే ఆయన ఆస్తి అని చెబుతున్నాడే, నేనే ఆయన సొత్తు అంటున్నాడే, నేనే ఆయన ధనమును కోరుకుంటున్నాడే, ఆయన స్వాస్థ్యం అని అంటున్నాడే. కనుక నేను ఆయన సన్నిధిలో యథార్థంగా, నమ్మకంగా
ఆయన కొరకు బ్రతికిన ఈ కొద్ది కాలమైన ఆయన కొరకు బ్రతికి చనిపోవటం మంచిది, ఆయన సన్నిధికి చేరుకోవటం మంచిది అనుకునే వారు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ సంఘాల్లో ఆస్తి పెంచుకుంటున్నారే తప్ప, చాలా క్రైస్తవ సంఘాల్లో ఆస్తి పెంచుకుంటున్నారు, దేవుని కొరకు ఆత్మలను పెంచేవాళ్ళు లేరు, దేవుని కొరకు ఆత్మలో సంపాదించేవారు లేరు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది దేవుని ఆస్తి పెంచటానికే. దేవుని ఆస్తి, తండ్రి అయిన దేవుడు కోరుకున్న ఆస్తి, నశించిన ఆత్మలను రక్షించాలి. ఇది ఆయన ఆస్తి. ఆత్మలే ఆయన ఆస్తి, మనమే ఆయన ఆస్తి. కానీ ఈరోజు క్రైస్తవ బోధకులు, సంఘ విశ్వాసులు, చాలా సంఘాలు ఉన్నాయండి, ఆస్తులు పెంచుకుంటున్నారు, బాగా సుఖంగా ఏదో ఒక రోజు విడిచిపెట్టి పెళ్ళే ఆస్తిని పెంచుకుంటున్నారే కానీ దేవుని ఆస్తి మనమే. నశించిపోతున్న ఆత్మల్ని దేవుని వైపు మళ్లించితే దేవుని ఆస్తి పెరుగుతుంది కదా. మన దగ్గర మన ఆస్తి, మనం ఈలోక ధనాన్ని పెంచుకోవటం కాదు, దేవుని ఆస్తి పెంచాలి. మనమే దేవుని ఆస్తి, దేవుని పిల్లలే దేవుని ఆస్తి. మరి ఆయన ఆస్తి పెరగాలంటే ఏం చెయ్యాలి? పెంచాలా లేదా? మనం యేసు ప్రభువు ఒక్కడే ఈ లోకానికి వచ్చి 12 మందిని తయారు చేసుకున్నాడట శిష్యుడు. తర్వాత 13వ వాడిగా పౌలు గారిని ఎన్నుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 12 మంది ద్వారా దేవుడు ఏం చేశాడో వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని కొరకు ఆస్తి పెంచారట. ఎప్పుడు? అపొస్తల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుకుంటూ పోతే, ఒక్కరోజే బాప్తిసం 3,000 మందిని బాప్తిసం ఇచ్చి ఆ దేవుని ఆస్తి పెంచేశారట. 3,000 ఆత్మల్ని రక్షించారట. ముందుగా 3,000 మంది. అవునా? అంటే దేవుని ఆస్తి పెరగాలని కోరుకున్నారు. దేవుని ఆస్తి ఏంటి? మనుషులే, ఆయన పిల్లలే, ఆయన పిల్లలే. కనుక 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాడు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నారు. యేసు ప్రభు 12 మందిని ఎన్నుకుంటే 12 మంది 3,000 మందిగా తయారు చేశారు. దేవుని ఆస్తిని పెంచేశారు. 3,000 మందిగా ఆస్తి పెంచేశారు. 3,000తో సరిపోయింది, ఇక వద్దు అని అనుకుంటే అదే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనములో, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య, కేవలము పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అన్నాడు. మొదటేమో 3,000, తర్వాత పురుషుల సంఖ్య 5,000 అయిపోయింది. మరి స్త్రీల సంఖ్య, యవనస్తుల సంఖ్య, వీళ్ళు ఏం చేశారట? 12 మందిని ఎన్నుకుంది, కానీ దేవుని ఆస్తి పెంచేశారు. దేవుని ఆస్తి పెరిగిందా లేదా? పెరిగింది. దేవుని ఆస్తి ఎవరు? ఆయన పిల్లలే. అబ్రహామును దేవుని ఆస్తిగా ఎన్నుకున్నాడు. అబ్రహాముకు వారసులుగా ఉండాలంటే క్రీస్తు రక్తమందు కడగబడాలి. క్రీస్తు రక్తమందు కడగబడితేనే అబ్రహాముకు కుమారులు, వాగ్దాత కుమారులు అయిపోతారు. అవునా? వాళ్ళు నా ఆస్తి అన్నాడు ఆయన దేవుడు. వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు. దేవుని ఆస్తి ఎవరో తెలుసా? క్రైస్తవులు. ఆ క్రైస్తవుల్ని మనం ఏం చేయాలి? ఇంకా 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 పెంచాలి, ఆస్తిని పెంచాలి. అంతేగాని ఒక్కొక్క సంఘంలో ఎవ్వరు లేని పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంఘంలో ఆస్తిని కరిగించే పరిస్థితికి వచ్చేసారు. 12 మంది 5,000 మంది దేవుని ఆస్తి పెరిగిపోయింది. యెహోవా వాటా అంటే ఏంటి? వంతు.
దేవుని ఆస్తి తక్కువైపోతుందని అనుకుంటున్నాడు సాతాను. పెరగాలి, తక్కువ చెయ్యాలనుకుంటున్నాడు సాతాను. దేవుని ఆస్తి పెంచాల్సిన బాధ్యత తన పిల్లలమైన మన మీద ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. యెహోవా వంతు 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 అంటున్నాడు చూసారా. వంతు అంటే వాటా. వాటా అంటే తన ఆస్తిలోనే వాటాలు కదా. యెహోవా వంతు ఆయన జనమే. యెహోవా వాటా ఆయన జనమే. యెహోవా ఆస్తి ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యాకోబు అంటే యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు ఎవరో కాదు, మనమే. నూతన ఇశ్రాయేలీలో మనం. అర్థమైందా? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలో మనం. మనమే ఆయన ఆస్తి. మనమే ఆయన ఆస్తి అయితే మన వరకే మనం ఉంటే సరిపోదు. మనలాగా ఇంకో కొంతమందిని నిలబెట్టాలి. ఇంకా నశించిపోతున్న ఆత్మలు దేవుని వైపు నడిపించాలి. అప్పుడు కదా దేవుని ఆస్తి పెరుగుతుంది. ఆత్మలో పెరిగితే ఆస్తి పెరుగుతుంది. ఆత్మలో పెరుగుతున్న కొద్దీ ఆస్తి పెరుగుతుంటుంది. ఆత్మలు పెంచాలి. డబ్బులు కూడా పెట్టి స్థలాలు కొనటం కాదు, ఆభరణాలు కొనటం కాదు. దేవుని ఆస్తి అని వాటిని చూపించుకో. అవి నీ పాదాల కింద పెట్టి నీకు ఇచ్చేసాడు దేవుడు. భూమిని నీకు నివాస స్థలముగా అది సిద్ధపరిచి స్థిరపరిచి మంచిదిగా చూసి అదంతా నీకు ఇచ్చేసాడు. భూమి మీద ఉన్న పశుపక్షాదులు సమస్తమును జీవరాశులన్నిటినీ నీకు ఇచ్చేసాడు. పండ్లు ఫలాలు అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేసాడు. నీకోసం నీవు తినటానికి ఇచ్చేసాడు. అవి దేవుని సొత్తు అనుకో మాకు, దేవుని ఆస్తి అనుకో మాకు. దేవుని ఆస్తి అంటే మనుషులు. దేవుని ఆస్తి అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించి రక్షణలోకి నడిపించబడ్డ ఆ ఆత్మలే దేవుని ఆస్తి. మలాకీ గ్రంథము చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా, అంటే క్రీస్తు రెండవ రాకడ రాగా, వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమైన యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. క్రీస్తు రెండవ రాకడలో వచ్చిన ఆయనతో క్రీస్తుతో పాటు ఉన్నవారే నా ఆస్తి అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఎవరట? తన కుమారుని కనికరించినట్టుగా అక్కడ రెండవ రాకడలో సిద్ధపరిచాడట. వాళ్ళే నా ఆస్తి అంటున్నాడట. క్రీస్తు రెండవ రాకడని సిద్ధపరిచాడు. ఆ క్రీస్తు రెండవ రాకడలో సిద్ధపాటు కలిగి దేవుని వైపు తిరిగి దేవుని కొరకు బ్రతికిన వారు దేవుని ఆస్తి. తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో ధనాన్ని కూడా పెట్టుకుని దేవుని ఆస్తి అని, స్థలాన్ని కూడా పెట్టి దేవుని ఆస్తి అనుకుంటే పొరపాటది. ధనము స్థలము ఇవి శాశ్వతం కాదు. మనమే దేవుని ఆస్తి. ఆస్తి తండ్రి అయిన దేవునికి కలిసి వచ్చింది ఎప్పుడు తెలుసా? ఒకవేళ లాటరీ టికెట్ లాటరీ టికెట్ కొంటే సడన్ గా నీకు ₹1,00,00,000, ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం, ₹1,00,00,000 లాటరీ తగిలిందనుకో, సడన్ గా నీకు ఆస్తి కలిసి వచ్చిందనుకో, నీకు ఎలా ఉంటుంది? ఎగిరి గంతులేస్తావు, మాటలు రావు, ఏడుపు తప్ప. అంత సంతోషం. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోని రీతిగా లాటరీ టికెట్ తగిలి దాదాపు నీకు ₹1,00,00,000 వచ్చింది కదా.
నువ్వు చాలా సంతోషిస్తూ ఉంటావు, చాలా ఆనందపడిపోతూ ఉంటావు. ఎందుకంటే ఆస్తి కలిసి వచ్చింది, ధనం కలిసి వచ్చింది. పెంతెకోస్తు పండగ దినమందు తండ్రి అయిన దేవునికి కూడా 3,000 మందితో బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు దేవునికి కలిసి వచ్చింది ఆస్తి. దేవునికి కలిసి వచ్చింది ఆస్తి, దేవునికి కలిసి వచ్చింది కాబట్టి చాలా సంతోషపడ్డాడట. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టే ఆస్తి ఏదైనా ఉందంటే నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు నడిపించడమే. ఆ నడిపించిన ఆత్మ బాప్తిసం తీసుకుని స్థిరంగా నిలబెట్టడమే, అదే దేవుని ఆస్తి. కానీ ఈరోజు అలా ఎంతమంది కష్టపడుతున్నారు దేవుని ఆస్తిని కూడబెట్టడానికి, మనుషుల ఆస్తిని కూడబెట్టడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు డ్యూటీల మీద డ్యూటీలు చేస్తున్నారు. కంటి మీద కునుకు వేయకుండా వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలో అని ఆలోచిస్తున్నారు. రేపటికి ఎలా కూడబెట్టాలని ఈ రోజు నుండే పడకల మీద పడుకొని ఆలోచిస్తున్నారట. మనం చాలా మందిని చూస్తున్న బైబిల్ గ్రంథంలో అలా ఆలోచించిన వాళ్ళు. మనుషుల ఆస్తిని కూడబెట్టుకోవడం ఉన్న శ్రద్ధ, మనుషుల ఆస్తిని కూడబెట్టుకుని ధనాన్ని కూడబెట్టుకునే దాని మీద ఉన్న శ్రద్ధ, దేవుని ఆస్తిని కూడబెట్టాలి, దేవుని ఆస్తిని పెంచాలి, దేవుని సంతోష పెట్టాలి అన్న వాళ్ళు లేరు. అందుకో చూడండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దామా ఒకసారి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ఇక్కడ పరలోకంలో సంతోషం ఎప్పుడంటే ఒక పాపి మారటం వల్ల, పాపిని మార్చటం వల్ల, మారు మనసు పొందే విధంగా నువ్వు వాక్యం బోధించటం వల్ల, దేవుని గురించి ఇతరులకు చెప్పటం వల్ల అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుని ఆస్తి పెరుగుతుంది. అంతేకాని దేవుని ఆస్తి పెరిగిందే ఎలా పెరుగుతుందో కూడా తెలియకుండా, దేవుని ఆస్తి అంటే ఏంటో కూడా తెలియకుండానే బోధించే బోధకులు కూడబెడుతున్నారు ధనాన్ని. పెద్ద పెద్ద కార్లు వేసుకొని పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ ఏసీ గదుల్లో ఉంటూ ఆహా, మళ్ళీ పైగా దేవుడు మమ్మల్ని దీవించాడని. దేవుడు దీవించటం ఒకటి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తే ఇది దేవుని దీవెన. డబ్బిస్తాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ధనమునకును సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్తున్నాడు ఆయన. డబ్బు ఎందుకు ఇస్తాడు ఆయన? డబ్బా దేవుని ఆస్తి, పొలమా స్థలమా దేవుని ఆస్తి, కాంక్రీటుతో కట్టిన గోడలు అనుకుంటున్నావా దేవుని ఆస్తి? సజీవమైన ఆస్తి కావాలంటున్నాడు. సజీవమైన ఆస్తి మనమే. పేతురు రాసిన మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక చదువుదాం. మొదటిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుని కొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అన్నాడు. ఇక్కడ సొత్తు, ధనము, ఆస్తి. తన సొత్తు మనం, తన ఆస్తి మనం, దేవుని ఆస్తి మనం. అర్థమైందా? ఇప్పుడు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని ఆస్తి మనం, దేవుని సొత్తు మనం, దేవుని ఆస్తి మనము, దేవుని సొత్తు మనం, దేవుని సంపద మనం. వాక్యమందు ఆసక్తి కలిగి దేవుని కొరకు నిలబడ్డవారే, దేవుని కొరకు తనను తాను తగ్గించుకున్న వారే దేవుని ఆస్తి అవుతారే తప్ప నువ్వు అనుకున్నట్టు లోకంలో ఉన్న వాటిని చూసి, ధనాన్ని చూసి దేవుని ఆస్తి అనుకోడు దేవుడు. మనమే దేవుని ఆస్తిగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు దేవుడు, ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమందిలో నువ్వు నేను ఉండాలంటే దేవుని కొరకు ఆస్తిని పెంచేవారిగా ఉండాలి. దేవుని ఆస్తిని పాడు చేసేవారిగా ఉండకూడదు. ఈ లోకంలో దేవుని సంపాదన కాదు మనిషి సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారే తప్ప దేవుని ఆస్తిని కూడబెట్టాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు లేరు. అలా ఉండాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన కోరిక చెప్తున్నాడు ఇక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, బాప్తిసము పొంది. ఎందుకంటే రక్షణ ఎలా వస్తుంది? బాప్తిసం పొందితేనే. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును రాసింది. రక్షణ పొంది సత్యమును గూర్చి, సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. నీ వాక్యమే సత్యము. అంటే సత్యమును గూర్చి అంటే బాప్తిసం పొంది వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక, తండ్రి అయిన దేవుని కోరిక. అది వాక్యములో అనుభవం వచ్చి, అనుభవంలో నుండి నువ్వు ఏం చేయాలంటే దేవుని ఆస్తిని కూడబెట్టేవారిగా ఉండాలి. నీ ఆస్తి నువ్వు కూడా పెట్టుకోవడం కాదు, ఈ లోకంలో ధనాన్ని కూడా పెట్టుకోవడం కాదు. నీ పని అది. ఒక క్రైస్తవుని పని అది, ఒక సేవకుని పని అది, ఒక విశ్వాసి పని అది. దేవుని ఆస్తిని కూడబెట్టాలి, దేవుని ఆస్తిని రెట్టింపు చేయాలి. దేవుని ఆస్తి మనుషుల ధనం అనుకుంటున్నారు, మనుషుల పొలం అనుకుంటున్నారా, స్థలం అనుకుంటున్నారా, బంగారం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? దేవుని ఆస్తి అంటే సజీవమైనది. ఇప్పుడు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అనుకూలము దేవుడు కోరుకుంటున్నాడట ఇలా ఉండాలని, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ యుక్తమైనది. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఇది దేవుని ఆస్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. రెండోది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. మనం మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరగటం వల్ల, రూపాంతరము పొందటం వల్ల దేవుని సొత్తైన ప్రజలం అవుతామే తప్ప, దేవుని ఆస్తిగా నిలబడిపోతామే తప్ప మనం ఊహించుకున్నట్టు కాదు. అది దేవుని ఆస్తి అంటే లోకంలో ఉన్నది కాదు, ఈ లోకమే కాదు, ఈ భూమి కాదు, ఈ ఆకాశము కాదు, ఈ భూమి ఉన్న జంతువులు కాదు. అర్థమైందా? దేవుని ఆస్తి, దేవుని సొత్తు ఏంటంటున్నారా? భూమి మీద ఉన్న జంతువుల, భూమి మీద ఉన్న స్థలమా, పొలమా, బంగారమా? బంగారాన్ని పాదాల కింద పెట్టాడు కనుక బంగారం ఎందుకు? ఆయనకి ఎందుకు బంగారం? నీ సంతోషాన్ని వ్యక్తం చేయటానికే బంగారం వాడుకుంటావు, అందుకే పైగా దేవుని పేరు చెప్పుకుంటావు.
కానీ వాస్తవంగా దేవుడు కోరుకుంటున్నది ఎవరినో తెలుసా? మనుషులకు ఆయన ఆస్తిగా ఉండాలని. మనుషులను ఆయన ఆస్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనుషులే ఆయన ఆస్తి అని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఆ మనుషులు దేవునికి దూరం అయిపోతుంటే చూస్తూ బాధపడుతున్నాడు. మనుషులు దేవునికి దూరం అయిపోతుంటే బాధపడుతున్నాడు. ఆయన 2 చేతులు చాచి పిలుస్తున్నాడట, దినమెల్లా పిలుస్తున్నాడట. కానీ మనం ఏం చేస్తున్నామంటే దినమెల్లా పిలుస్తున్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధగా ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆస్తి అంటే ఆయన పిల్లలమైన మనమే. దేవుని ఆస్తి అంటే మరొకటి కాదు మనమే. మనం ఏం చేయాలట? ఆస్తిగా ఉండిపోవటం కాదు, కానీ ఆస్తిని పెంచేవారిగా, దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ ఆస్తి కాదు. మీరు దేవుని ఆస్తి, మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు దేవుని కొరకు, దేవుని ఆస్తిగా ఉండటానికి వచ్చారు. సంఘంలోకి వచ్చింది ఎందుకట? దేవుని ఆస్తిగా, దేవుని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి వచ్చారు. అలాంటిది నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆస్తిగా ఉంటున్నావా, లేకపోతే లోకంలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు చాలా జాగ్రత్త. మీరే దేవుని ఆస్తి, మీరే దేవుని ఆస్తి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. లాస్ట్ మాట. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎక్కడుంటాడట? పరలోకంలో కాదు, మనతో ఉంటాడట. ఎందుకంటే మనమే దేవుని ఆస్తి కనుక. వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి, ఎక్కడ? లోకంలో ఉండి బయలు వెళ్ళడి ఏమంటాడు? ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే లోకం నుండి దేవునిలోకి వచ్చామో మళ్ళీ అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, విడిచిపెట్టండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెలవిచ్చుచున్నాడు, చెప్పుతున్నాడు అంటున్నాడు. నేను ఎక్కడో ఉండాలనుకుంటున్నారో, నా ఆస్తి మీరే కనుక మీతోటే నేను ఉండాలనుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఎంత సంతోషమైన విషయం. దేవుని ఆస్తి మనము, దేవుని కుటుంబం మనము, దేవుని స్వాస్థ్యం మనము, దేవుని ప్రజలం మనము, దేవుని సొత్తు మనము. కనుక మనమే ఆయన ఆస్తి కనుక ఆయన ఆస్తి అయిన మన దగ్గరికి ఆయన వచ్చి, తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారు, నేను పరలోకంలో ఉండాలని నా ఇష్టం లేదు, నాకు అది కష్టం, మీతో ఉండటమే నాకు ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే మీరే నా ఆస్తి.
మీరే నా ఆస్తి కనుక మీతో ఉండటమే నాకు ఇష్టం అంటున్నాడు. కానీ ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి తండ్రి అయిన దేవుని గురించి తెలుస్తుంది? ఎంతమంది దేవుని ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఆస్తి అంటే లోకంలో ఉన్నది అనుకుంటున్నారు. ఆస్తి అంటే బంగారం ఎండి అనుకుంటున్నారు. ఆస్తి అంటే డబ్బు అనుకుంటున్నారు, పొలం అనుకుంటున్నారు, కట్టబడిన గోడలు అనుకుంటున్నారే తప్ప, కాంక్రీట్ గోడలు అనుకుంటున్నారే తప్ప, దేవుని ఆస్తి అంటే సజీవమైనది. దేవుని ఆస్తి అంటే, దేవుని ఆస్తి అంటే మనమే, దేవుని సొత్తు అంటే మనమే, దేవుని స్వాస్థ్యం అంటే మనమే, సాంపాద్యం అంటే మనమే. ఆయన ప్రజలే ఆయన బిడ్డలు, ఆ బిడ్డలే ఆయన సొత్తు, ఆయన సొత్తే ఆయన ఆస్తి. ఆ ఆస్తి దగ్గరే ఆయన ఉంటాడు, ఆ పిల్లల దగ్గరే ఆయన ఉంటాడు. తండ్రిగా ఉంటానంటున్నాడు. అందుకే జ్ఞాపకం చేసి మనము దేవుని సొత్తుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఆస్తిగా ఉండి ఇంకా ఎక్కువగా దేవుని ఆస్తిని ఏమంటారు, కలిసి వచ్చేటట్టుగా, సంతోషపెట్టేటట్టుగా ఉండాలి తప్ప కూడబెట్టేటట్టుగా ఉండాలి. కానీ చెడగొట్టే ఆత్మలుగా మనం ఉండకూడదు. ఒకరిని చెడగొట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సంఘాల్లో. అలాంటి వారిగా మనం ఉంది. అవసరమైతే దేవుని ఆస్తి పెంచాలే తప్ప దేవుని దుఃఖపరిచే పరిస్థితులకు మనం రాకూడదు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంక్షేములను మాని సమస్త కార్యములు చేయుడి అన్నాడు. అన్ని వదిలేసి ఏంటట, వక్రజనం మధ్య ఉన్నాం గనుక జాగ్రత్తగా కాపాడుకోండి, సనుగులు సంక్షేమములు మానేయండి, సమస్త కార్యములు దేవుని కొరకు చేయండి, దేవుని ఆస్తి పెంచండి, దేవుని సంతోష పెట్టండి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. బలా నమ్మకమైన దాసుడా అంటాడు. అలా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఎంతసేపటికి సొంత కార్యాలు చేయకండి, ఎంతసేపటికి లోకం కొరకు ప్రయాసపడకండి. దేవుని ఆస్తివి నువ్వు, ఆయన ఆస్తివి నువ్వు, దేవుని సొత్తువు నువ్వు, దేవుని ప్రజలు మీరు. కాబట్టి మనము ఒక్కరిగా ఉండక అనేకులుగా ఉండాలంటే అనేకులుగా మార్చాలి, అనేకులను దేవుని వైపు తిప్పాలి. అది ఆస్తి పెంచే విషయంలో మీరు ప్రయాసపడితే దేవుడు సంతోషపడతాడు. దేవునికి కలిసి వచ్చింది. ఒక 10 మందిని తీసుకొచ్చావా, దేవునికి కలిసి వచ్చినట్టే. దేవుని సన్నిధిలో కూర్చోబెడితే అలా దేవుని సన్నిధిలో ఆస్తిని పెంచాలే తప్ప, దేవుని కొరకు నిలబడాలి తప్ప ఏడిపించేవారిగా, దూరం అయ్యేవారిగా, తనకు తానే గొయ్యి తవ్వుకునేవారిగా, చివరికి నరకంలో పడిపోయేవారిగా ఉండకూడదు. ఆస్తి అంటే లోకంలో కూడబెట్టడే ధనం కాదు. ఆస్తి అంటే మనుషులు మార్చి తెల్ల కాగితాలు కాదు, పిచ్చి కాగితాలు కాదు. ఆస్తి అంటే కాళ్ళ కింద పెట్టిన బంగారం కాదు. ఆస్తి అంటే స్వాస్థ్యముగా నివాసానికి ఇచ్చిన భూమి కాదు, దేవునిది. మీకు ఇచ్చేసాడు, మళ్ళీ తిరిగి అడగడం. తిరిగి అడిగేవాడు మనిషి, ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగేవాడు దేవుడు, అడగని వాడు దేవుడు. అది గుర్తుపెట్టు. కాబట్టి గుర్తుపెట్టుకుని దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని సొత్తు, దేవుని ఆస్తి, దేవుని సాంపాద్యము, దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజలే అన్న సంగతి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరము దేవుని సొత్తు అయిన ప్రజలం. మేమందరము దేవుని ఆస్తిగా మమ్మల్ని మేము ఇంకా పెంచుకొని అనేక ఆత్మలను రక్షించి తండ్రిని సంతోషపెట్టినప్పుడే ఆస్తి పెరిగినట్టని, దేవుడిని ఆస్తి పెరుగుతున్నా కొద్దీ దేవుడు సంతోషిస్తాడని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తుంది. అనేక విషయాలు మాతో మాట్లాడాడు.
ఈ మాటలను ఆయన విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో పడి అది 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. నా తండ్రి, ప్రతి వాక్యములో ఎంతో జ్ఞానం ఉన్నది కనుక జ్ఞానయుక్తమైన మాటలు విని కూడా నా తండ్రి విడిచిపెట్టే వారిగా ఉండక వారి వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును కలగచేయమని, దేవుని ఆస్తి, దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా చెయ్యాలో, దేవుని ఎలా సంతోషపెట్టాలో కూడా లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. అలాంటి జీవితాన్ని మేము జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని నడిపించుకొని ఘనత పొందమని వేడుకుంటూ, ఈ వాక్యం విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవలు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.